హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విశ్వంబర న్యూ అప్డేట్ గురించి టుడే తెలుసుకుందాం ఫ్రెండ్స్. విశ్వంబర చిత్రానికి సంబంధించి ప్రతి పాయింట్ ఎగ్జైట్మెంట్తో కూడుకున్నదే. మెగాస్టార్ పక్కన హీరోయిన్గా నటించే వారి దగ్గర నుంచి సినిమా టైటిల్ దగ్గర నుంచి ప్రతిదీ ట్విస్ట్గానే జరిగింది. తాజాగా ఇప్పుడు విశ్వంబరాలో విలన్ ఎవరు అన్న విషయంపై క్లారిటీ వచ్చింది. మన చిరుని ఢీకొనే ఇమేజ్ ఉన్నా లేదా అంత భారీ సినిమాలో విలన్ పాత్రను పోషించగలిగే పొటెన్షియల్ పరిపూర్ణంగా కేపబుల్ యాక్టర్ ఎవరన్నది భూతద్దం పెట్టి వెతికినా అంతుపట్టలేదు. కేజీఎఫ్ ఫేమ్ యాష్ను ఫస్ట్లో అనుకున్నారు, కానీ హిందీ రామాయణంలో తను ఆల్రెడీ రావణుడి పాత్రను అతను ఓకే చేసిన నేపథ్యంలో మళ్ళీ రిపీట్ అయితే థ్రిల్ ఉండదని యూనిట్ సభ్యులు అనుకున్నారు. అయితే చివరికి విశ్వంబర అనే భారీ బడ్జెట్తో వస్తున్న మూవీలో ఆ విలన్ అనేకానేక మూవీస్లో సూపర్ డూపర్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నెగిటివ్ షేడ్స్లో మంచి సక్సెస్ని సాధించిన రావు గోపాలరావు గారి కొడుకైన రావు రమేష్ పేరే ఖరారైనట్లు తాజా అప్డేట్. పెర్ఫార్మెన్స్ పరంగా రావు రమేష్ అయితేనే కరెక్ట్ అని అందరి అభిప్రాయము. సో ఫ్రెండ్స్, మరి మీరైతే ఏమనుకుంటున్నారో ఎస్ ఆర్ నో అని కామెంట్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.